ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని పేరు ఇస్సాకు. ఇస్సాకుకు పెళ్ళిడు వచ్చినప్పుడు, పెళ్లి వయసు వచ్చినప్పుడు తండ్రి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాడు. తల్లులు, తండ్రులు, మీ ఇంట్లో పెళ్ళిడు వచ్చినటువంటి కూతురు, కొడుకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పెళ్లి సంబంధం కొరకు ప్రయత్నం ప్రారంభించాలి. ఆ ప్రయత్నంలో మొదటిగా చేయాల్సింది ఏమిటో తెలుసా? ప్రార్థన. ఏమిటది? ప్రార్థన. బైబిల్ సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే మొదటిగా మనం అడగాలి. 2, వెతుకుడి మీకు దొరుకును, అనగా వెతకాలి. చక్కని సంబంధాన్ని వెతకాలి. చక్కని అబ్బాయిని, చక్కని అమ్మాయిని వెతకాలి. వెతకకుండా దొరకడం సాధ్యము కానే కాదు. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు కూడా మీరు వెతకాలి. చక్కని ఉద్యోగం కావాలి అని అంటే మీరు వెతకాలి. మనం మెట్రో గార్డెన్లో దేవుణ్ణి ఆరాధిస్తున్న రోజుల్లో మందిర నిర్మాణం కోసం ఒక స్థలం కావాలి అని నేను వెతకని స్థలం లేదు. ఎన్ని చోట్లకు వెళ్ళానో, ఎన్ని స్థలాలు వెతికానో. అలా వెతికినప్పుడు ఇదిగో ఈ స్థలాన్ని దేవుడు చూపించాడు. ఒక సహోదరుని ద్వారా ఈ స్థలాన్ని దేవుడు చూపించాడు. ఈ స్థలాన్ని దేవుడు చూపించినప్పుడు దేవుడు నాకు చెప్పాడు, ఇదే నా మందిరము కొరకు నేను ఏర్పరచుకున్న స్థలం అని దేవుడు నాకు తెలియచేశాడు. సో వెతకాలి. పెళ్ళిడు వచ్చిన కూతురు కానీ, కొడుకు కానీ మీ ఇంట్లో ఉన్నప్పుడు మొదటిగా మీరు ప్రార్థన చేయాలి. రెండోదిగా మీరు తట్టాలి, తెరవబడుతుంది. వెతికితే దొరుకుతుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయాలి, ఆ తర్వాత తట్టాలి, అలాగే వెతకాలి అనే విషయం మర్చిపోకండి.